వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ బులెటిన్. ఎక్స్ అఫీషియో ఓటుపై ఎస్ఈసి కీలక నిర్ణయం. ఓటేసేందుకు స్థానిక ప్రజా ప్రతినిధులకు మాత్రమే అవకాశం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు. ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డి కీలక ట్వీట్. నామినేషన్ సమయంలో 8 కోట్ల ఖర్చు. ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి. నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి సమంత ఓటమి పాలయ్యారు. అసెంబ్లీ సమావేశాలు మంగళవారానికి వాయిదా. ఏపీ 2026 వ్యవసాయ బడ్జెట్ 53,752 కోట్లు. కడప జిల్లాలో వాలంటైన్స్ డే రోజు విషాదం. ప్రియుడి కళ్ళ ముందే ప్రియురాలు మృతి. మరణంలోనూ వీడని బంధం. భార్య చనిపోయిన 24 గంటల్లోనే భర్త మృతి. బావిలో బిక్కుబిక్కుమంటూ కనిపించిన జాతీయ పక్షి. ప్రాణభిక్ష పెట్టిన అన్నదాతలు. పేద ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్. అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఉన్న పేద ప్రజలకు ఇళ్లను క్రమబద్ధీకరించుకునే గడువు మరో ఏడాది పెంపు. వెంటనే అప్లై చేసుకోండి. కొత్త కార్యాలయంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయాలు. గర్ల్ ఫ్రెండ్ తో కలిసి చట్టాపట్టాలు. బీసీసీఐ రూల్స్ బ్రేక్ చేసిన హార్దిక్ పాండ్యా. ఇది 4 ఏళ్ల నిరీక్షణ. వరుణ్ చక్రవర్తి వర్సెస్ పాకిస్తాన్. పగ తీర్చుకునే సమయం ఆసన్నమైందా? బంగారం ఉన్న వారికి శుభవార్త. ఆర్బీఐ గోల్డ్ లోన్ నిబంధనలో కీలక మార్పులు. అన్నదాతలకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్. ఆ రోజు అకౌంట్ లోకి డబ్బులు. అతి త్వరలోనే రైతు ఖాతాల్లో రైతు భరోసా నిధులకు ప్రభుత్వం జమ చేయబోతోంది. చేజారిన ప్రేమ గుర్తొస్తే గుండె బరువెక్కించిన సాంగ్ గుర్తుకొచ్చినప్పుడల్లా. 7 ఏళ్లుగా యూట్యూబ్ లో ట్రెండింగ్. భర్తకు వాలంటైన్ గిఫ్ట్ అందిస్తూ పోలీస్ కేసులో చిక్కుకున్న మహిళ. కొన్ని కారణాలతో నన్ను ఎవరు పెళ్లి చేసుకోవడం లేదు అని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేఖ ఆవేదన. అమరావతికి మహర్దశ. ఓ స్టీల్ బ్రిడ్జి సహా 3 బ్రిడ్జిలు నేషనల్ హైవే కు కనెక్ట్. విద్యార్థులు ఒక్కొక్కరికి 15,000. తల్లికి వందనంపై కీలక ప్రకటన. ఏపీ రైతులకు శుభవార్త. అన్నదాత సుఖీభావ పథకంపై బడ్జెట్ లో కీలక ప్రకటన. పోలీసు వేషం చూసి మోసపోకు, అది నమ్మి మునిగిపోకు. సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో తెలియజేసే వీడియోను హైదరాబాద్ సిపి సజ్జనార్ షేర్ చేశారు. నకిలీ పోలీస్ అధికారులుగా నటిస్తూ వీడియో కాల్స్ ద్వారా అమాయక ప్రజలను భయపెట్టి డబ్బు వసూలు చేయడం ఈ స్కామర్ల అసలు నిజమని, వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రోడ్డుపై వెళ్తున్న వాహనాలపై కూలిన మెట్రో పిల్లర్ భాగం. ఒకరు మృతి, 4గురికి గాయాలు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ప్రమాదం చోటు చేసుకుంది. ముంబైలోని ములంద్ ప్రాంతం నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కొంత భాగం కూలిపోయింది. ఈ భాగం రోడ్డుపై వెళ్తున్న ఆటో రిక్షా కారుపై పడడంతో పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా మరో 4గురికి గాయాలయ్యాయి. నైజీరియాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గాల్లో ఉండగానే పేలిపోయింది. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో. సెంటిమెంట్ ఫాలో అవుతున్న రజనీకాంత్ జైలర్ 2 మొదటి భాగం ఆగస్టు 10న విడుదలై ఘన విజయం సాధించడంతో అదే సెంటిమెంట్ ను ఫాలో కావాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. స్వాతంత్ర దినోత్సవ లక్ష్యంగా పెట్టుకొని ఆగస్టు 12 లేదా 14 తేదీలను పరిశీలిస్తున్నట్లు వినికిడి. నాగ చైతన్య నుంచి కిరణ్ అబ్బవరం వరకు మాస్ మంత్రం వదిలి మళ్ళీ లవ్ స్టోరీల బాట పడుతున్న హీరోలు. కన్నప్ప బ్యూటీతో ఛాంపియన్ హీరో రొమాన్స్ క్రేజ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్. సీతా పైన ట్విట్టర్ రివ్యూ. ఐశ్వర్య అర్జున్ ఎమోషనల్ డ్రామా ఆకట్టుకుందా? కోలీవుడ్ స్టార్ ధనుష్ కి లీగల్ నోటీసులు. 20 కోట్లు చెల్లించాలంటున్న నిర్మాతలు. యాంకర్ స్రవంతి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చుడిదార్లో ఉన్న 600 మంది అబ్బాయిలు నా మీద పడ్డారు. శివాజీ మాటలో తప్పేమీ లేదు అని వెల్లడి చేశారు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా 1970 రూపాయలు పెరిగింది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై ఏకంగా 1800 వరకు పెరిగింది. పెరిగిన తర్వాత 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,57,750 ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పెరిగిన తర్వాత 1,44,600 వద్ద ట్రేడ్ అవుతోంది. పరుగులు పెడుతున్న వెండి 2 రోజుల నుంచి భారీగా దిగి వస్తుంది. నిన్న ఒక్కసారిగా 15,000 దిగి రాగా ప్రస్తుతం 5,000 రూపాయల వరకు దిగి వచ్చింది. ప్రస్తుతం తగ్గిన తర్వాత వెండి ధర కిలో 2 లక్షల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇవి ఈ రోజుకి సంబంధించిన ప్రముఖ వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంఎస్ న్యూస్. మీ ఊర్లో మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఏవైనా సంఘటన జరిగి ఉంటే వెంటనే మా ఛానల్ ని సంప్రదించండి. మీరు మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి. మేము ఎటువంటి భయం లేకుండా మీరు మాకిచ్చే నిజమైన న్యూస్ ని మా ఛానల్లో టెలికాస్ట్ చేస్తాము. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 9866696179.